పాటల్లో హీరో హీరోయిన్లు డ్రెస్సులు మార్చినట్టుగా మార్చేసి వచ్చేసారు మీరు ముగ్గురును. మళ్ళీ ఇంకొక చేంజ్ ఉందా? తెలీదు సార్. తెలీదా? సరే ఏం పాడతావు అదైనా తెలుసా లేదా? కానీ నేను పాడబోయే పాట పేరు నీలీల పాడేదవా దేవా. చిత్రం మురిపించే మువ్వలు. రచన ఎస్ఎన్ ఆరుద్ర గారు. సంగీతం ఎస్ఎన్ సుబ్బయ్య నాయుడు గారు. పాడిన వారు ఎస్ జానకి గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. శృంగార భావంపు దేవా వల్లి చెలువాలు నిన్ను కోరు నీవు రావా. ఎలని నీలీలా పాడద దేవా. గరిసని పాని సగమ పామ గరిస నిరమ పగరి నీలీల పాడెద దేవా. సారిసా నిజ నిసా నినిసా పవని నిసా మమ పవని నిసా గస గస నినిసా పవని మమ గగ మమ పవని నిసా. గరి సాని సగ సగ సగమ పగరి సాని సగ సా. నిని బమ్మ పని పని
నిస గరి సరి నీ సర్సని రే గరి నీ సర్సని గరి ని గరి గని రి గరి ని గరి ని నిరి రి ని సస నిరి రి ని సస ని ద ప నిన్ని సా రిన్ని సపాని మాపగా పని సరి ఆ ఆ ఆ సాని పాని సర్సని సర్సని పాని బస పానబది మా పా పారబని సని సా పానబని సని సా మగ పమా సర్సని నిసని పా సర్సని సర్స 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 గరి గరి సని గరి సని స రిసని ద ప పరమ స ని ద ప మ పరమ గరి స గ మ ప కబరి ప సని గరి సని ప సని స గరి రి సని ద మ ప ని ని న పాడద దేవా మములాని మాముతు దేవా నీ లీల పాడద దేవా. సులువైన పాట కాదు, వీళ్ళు ఎంపిక చేసుకున్న ఈ పాటలన్నీ చాలా కష్టమైన పాటలు, కానీ అంత అలవోకగా పాడేస్తున్నారు పిల్లలు. అసలు వాట్ ఇస్ దిస్? యా నాట్ ఫేరా? నాట్ అట్ ఆల్ ఫేర్. వాట్ ఆర్ ద జడ్జెస్ సే? విల్ సీ. ఎవరితో మాట్లాడదాం? ఎవరైనా పర్వాలేదు. ఎవరైనా పర్వాలేదు కదా. చంద్రబోస్ గారు. కీర్తన నమస్తే సార్. చాలా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. బాగా కసరత్తు చేసి వచ్చినట్టున్నావు ఈ పాట గురించి. నిజంగా అసలు ఆ చివర్లో వచ్చే అవన్నీ కూడా ఆ మెలికలన్నీ అంత సునాయాసమైన విషయమే కాదు, చాలా అసాధారణంగా ఆలపించావు. అప్రతిభున్నయ్యాను నీ గాన ప్రతిభకి. చాలా చాలా గొప్పగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఎప్పుడూ పొగుడుతుంటాం కదా, ఇంకా ఈసారి పొగడ్తలో ఇంకా మాటలు లేవు. చివరిగా ఒక మాట చెప్పేసి ముగిస్తా, ఎందుకంటే పొగిడే అవకాశం ఇంకా ఉండదు. తన గురించి కవిత చెప్పలేని యాతన కీర్తన. ఈ పాటట ఈ నాదస్వరంతో కంపీట్ చేస్తున్నట్టుగా ఒక పాట. దీనికోసమని చాలా మంది సింగర్స్ని అప్పుడు ట్రై చేశారట ఈ సాంగ్ పాడడానికి. కానీ అదృష్టవశాత్ ఎలాగంటారు మరి, అది మన అదృష్టమా లేకపోతే ఏమిటో, కానీ జానకమ్మ గారికి కుదిరింది ఈ పాట. ఆవిడ వల్లే ఈ పాట పాడగలిగారట. ఆ కాలంలో బాంబేలో రామన్ స్టూడియోలో రికార్డ్ చేశారు. అండ్ ఈ పాట తర్వాత జానకి గారి కెరియర్ అసలు వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. అసలు ఒక్కసారి జానకమ్మ గారికి ఆ కాలంలో 2 ట్రాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బాంబేలో జానకమ్మ గారు పాడితే చెన్నైలో నాదస్వరం మటుకు రికార్డ్ చేశారు, ఫుల్ సాంగ్ రికార్డ్ చేశారు. దాని తర్వాత 2 ఫిల్మ్స్ మ్యారేజ్ చేశారు. ఆ కాలంలో డబుల్ ట్రాక్ రికార్డింగ్ జరిగింది. అది ఎలా వాళ్ళకి ఆలోచన వచ్చిందో, బట్ హ్యాట్స్ ఆఫ్ సుబ్బయ్యనాయుడు గారికి. ఈ పాటని ఇలా విజువలైజ్ చేసి జానకమ్మ గారికి అవకాశం ఇచ్చి మాకు జానకమ్మ గారికి ఇచ్చినందుకు వాళ్ళందరికీ, పెద్దలందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మా బంగారు తల్లి ఎంత అద్భుతంగా పాడింది. సునీత మేడం ఏమంటారో చూద్దాం. ఈ పాట ఇప్పటి వరకు నేను వేదిక మీద పాడే ధైర్యం చేయలేదు. ఆ ఫ్యూచర్లో కూడా చేస్తానని నాకు నమ్మకం లేదు. అంటే ప్రొఫెషనల్ సింగర్స్గా మేమే చాలా భయపడేటటువంటి పాట ఇది. అందున కాంపిటీషన్లో ఉన్నావు, ఎంతో కాన్ఫిడెన్స్ లేకపోతే, నీ మీద నీకు నమ్మకం లేకపోతే ఈ పాట ఎంచుకుంటావు. నీ ఎంపికకు, నీ ఆత్మవిశ్వాసానికి ముందుగా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. సినిమా పాటలో వచ్చినటువంటి శాస్త్రీయ సంగీత గీతాలు కానీ, కీర్తనలు కానీ, కృతులు కానీ ఏమైనా ఉన్నాయి అంటే ఇదే ప్రత్యక్ష ఉదాహరణగా మనందరం భావిస్తాం. అటువంటి పాటను తీసుకొని నువ్వు చాలా బాగా పాడావు నాన్న. చాలా బాగా పాడావు. నీ సాధన ఇలాగే కొనసాగాలి. మళ్ళీ 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 నీ గురించి మాట్లాడే అవకాశం మాకు దొరకాలి అని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చరణ్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మీరు ఆ పాట గురించి విషయాలు చెప్తూ ఉంటే యాక్చువల్గా ఎస్పీబీ సార్, బాలు గారు ఇలాంటి విషయాల్ని స్వరాభిషేక కార్యక్రమంలో పాడుతా తీయగాలో చెప్పేవారు. ఆ పాట ఎలా రికార్డ్ అయింది, జానకమ్మ ఎలా పాడారు, నాదస్వరం ఎలా రికార్డ్ అయింది, నాదస్వరం ఎవరు వాయించారు, ఎక్కడ రికార్డ్ అయింది, ఈ ప్రతి ఒక్క పాటకు దాని హిస్టరీ ఏమనేది బాలు గారు అంత చక్కగా మనకు ఓన్లీ వన్ అండ్ ఓన్లీ బాలు సార్ కుడ్ సే దట్. బట్ ఇప్పుడు ఆ లెగసీని మీరు కంటిన్యూ చేస్తున్నారు సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. వింటుంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ గారు.
కీర్తన. నమస్తే సార్. వాట్ అన్ అమేజింగ్ టాలెంట్ యు ఆర్. సునీత గారు చెప్పినట్టు ఇలాంటి పాటలు ఎంపిక చేసుకోవడమే గెలిచినట్టు. ఈ పాటలు నేను పాడతానని ధైర్యం చేసి ఆ పాటను ఎంపిక చేసుకోవడమే గెలిచినట్టే. సో కాబట్టి యు ఆర్ అ విన్నర్. చాలా బాగా పాడావు అండ్ గ్రేట్ ఎఫర్ట్. ఏమంటే ఆశ్రిత్ వచ్చి వాడు సిక్సర్, ఇప్పుడు నువ్వు సిక్సర్, సార్థక్ వైజాగ్ అడగాల వాడు సిక్సరే కొడతాడు. మేము మన పని ఎలా చేయడం మాకు తెలియదు, ప్రేక్షకులే డిసైడ్ చేయాలి. మీ చప్పట్లు బట్టి మనం డిసైడ్ చేస్తాం ఎంత మార్క్స్ వేయాలని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జానకి ఆంటీ, వి లవ్ యూ సో మచ్. వర్సటాలిటీ, ఒక సింగర్లో వర్సటాలిటీ అన్నది అంటే అన్ని జానర్స్ సాంగ్స్ పాడడం అన్నది ఒక ఎత్తు అయితే అన్ని వాయిసెస్ పాడతారు ఆవిడ. చిన్న పసిపాప గొంతులో ఎట్లా పాట రావాలో అన్న నుంచి చాలా ఏజ్డ్ ఒక వాయిస్ ఎలా పాడుతుంది. అండ్ మేల్ వాయిసెస్ కూడా అంత అమేజింగ్ మిమిక్రీ ఆర్టిస్ట్ హూ బికేమ్ అ సింగర్. నాకు తెలిసి నాన్నగారికి కూడా ఒక పెద్ద ఇన్స్పిరేషన్ జానకమ్మ గారు. ఆవిడ ఉన్న ఈ కాలంలో ఆవిడ పాటలు విని మనందరం పెరిగాం అనుకుంటుంటే ఫీల్స్ వెరీ ప్రౌడ్, వెరీ హ్యాపీ టు బీ ఇన్ దట్ ఎరా. అండ్ జానకి అమ్మ గారిని గుర్తు చేసినందుకు బంగారు కొండ, థ్యాంక్ యూ సో వెరీ మచ్. వెల్కమ్ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.